స్పందన అనేటటువంటిది చాలా ప్రధానం. ఏ కార్యక్రమము చేసినటువంటి వాళ్ళకైనా ఆ సీడీని ఆవిష్కరించిన తర్వాత అంతకు ముందు వాళ్ళు వేరు, పూర్ణాహుతి అయిన తర్వాత ప్రసాదం తీసుకునేటువంటి వ్యక్తిలో ఎంత ఆనందం ఉంటుందో, అలాగే ఇప్పుడే పూర్ణాహుతి పూర్తయింది కాబట్టి ఈ పూర్ణాహుతి అయిన తర్వాత వారి నోట్లోంచి ఆ ప్రసాదాన్ని పొందిన తర్వాత వచ్చే మాటలు అది స్పందన కింద మారతాయి. అయ్యా నా స్పందన ఏమిటయ్యా అంటే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, శంకరాచార్యుల వారు అప్పట్లో భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేపి న చర్చాం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. ఇవాళ ఈ రోజున్న పరిస్థితుల్లో మళ్ళీ ధర్మం నిలబడాలి అంటే గోగీత కించిదధీత, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంచెం విన్నారు, పరిపూర్ణంగా మా సాలూరి వాసురావు గారు కానీ మా నారాయణ గారు కానీ ఎలా అయితే సంకలనకర్త అయినటువంటి రూపశిల్పి అయినటువంటి మా నిట్టల గోపాలకృష్ణ గారు దాన్ని అద్భుతమైనటువంటి సంకలనం చేసి మనకు సీడీ రూపంలో అందించారో, అదందరూ కూడా దయ ఉంచి పూర్ణమధీత కించిదధీత వద్దు, పూర్తిగా రోజు వింటూ ఉంటే మనందరి యొక్క హృదయాలు కూడా నిష్కల్మషమై గోఘృతంలాగా తయారవుతాయి అని చెబుతూ